రూతు 4వ అధ్యాయము. బోయాజు పురద్వారము నొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయాజు, ఓయి, ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతన్ని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయాజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి. అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలేకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినున్నట్లు నేనొక సంగతి తెలియజేయవలనని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము, దాని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువుడెవడను లేడు, నీ తరువాతి వాడను నేను అని బంధువునితో చెప్పెను. అందుకతడు, నేను విడిపించేదనెను. బోయాజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండి దాన్ని సంపాదింపవలెనని చెప్పగా ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువని ధర్మము జరిగించుమని చెప్పెను. ఇజ్రాయిలీలలో బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు వానికిచ్చుటకు ఈ పని ఇజ్రాయిలీలలో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు, నీవు దానిని సంపాదించుకొనుమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలిమెలేకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులయ్యున్నారు. మరియు చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక యుండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులయ్యున్నారని పెద్దలతో ప్రజలందరితోనూ చెప్పెను. అందుకు పూరద్వారమున నుండిన ప్రజలందరూను పెద్దలును మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దాని గాను లేయాను పోలిన దాని గాను చేయును గాక. ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబము వలె నుండును గాక అనిరి. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందును గాక, ఆయన నామము ఇజ్రాయేలీలలో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీల నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యోషయి యొక్క తండ్రి. పెరేసు వంశవలి ఏదనగా పెరేసు హెస్రోనును కనెను. హెస్రోను రామును కనెను. రాము అమినాదాబును కనెను. అమినాదాబు నయస్సోనును కనెను. నయస్సోను షల్మానును కనెను. షల్మాను బోయాజును కనెను. బోయాజు ఓబేదును కనెను. ఓబేదు యోషయిని కనెను. యోషయ్య దావీదును కనెను.